మార్కు సువార్త 3వ అధ్యాయము 13, 14, 15 వచనాలు నేను చదువుతున్నాను. గమనించండి. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యుద్ధకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములను వెళ్ళగొట్టు అధికారం గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలనని ఆయన 12 మందిని నియమించెను అని మిగతా ఈ 19 వచనాల వరకు శిష్యుల పేర్లు మనం అక్కడ చూస్తాం. ఎంతమందిని ఎవరెవరిని అట్లా ఏర్పరచుకున్న విషయాలు. అయితే ఏర్పరచుకుని తన యొక్క ఉద్దేశం ఏమిటి, ప్రభు యొక్క ఉద్దేశాలు ఏమిటి మనం చూద్దాం. ప్రభు యొక్క ఉద్దేశాలు ఏమిటి, ఎందుకు ఏర్పరచుకున్నాడు వీళ్ళను? ఆనాడు ప్రభుల వారు వాళ్ళను కంటి చూపుతో ఆకర్షించగలిగినాడు. కంటి చూపుతో ఆకర్షించగలిగితే వాళ్ళందరూ ఆ కంటి చూపుకు లోబడి, ఆ మాటలకు లోబడి ఆయన పిలిచిన వెంటనే తమ వలలు వదిలి, తమ సమస్తమును వదిలి ప్రభువును వెంబడించడానికి ఇష్టపడ్డారు. అది అంత సులువైన పని కాదు, కానీ ఆయన ప్రేమ, ఆయన ఆ ఆ చూపులో ఉన్న ఆ ఆకర్షణ, ఆ మహిమ వాళ్ళని ఆకర్షించింది. అందుకని వాళ్ళు వెంటనే లోబడి ఆయనను వెంబడించినటువంటి సందర్భాలను మనం చూస్తాము. అయితే ఉద్దేశం ఏమిటి, ఏం ఉద్దేశాలు ఏర్పరచుకున్నాడు? ఏర్పరచుకున్న తర్వాత ఆయన ఏమి ఆశించి ఏర్పరచుకున్నాడు, ఏం చేయించాలనుకున్నాడు వాళ్ళ చేత మనం కింద చూస్తే, వారు తనతో కూడా ఉండునట్లును, 1, 2 దయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై ఉండాలి, 3 స్వార్థ ప్రకటించుటకు వాళ్ళు పంపాలని ఆయన అనుకున్నాడు. ఆయన ఉద్దేశం అది. మొదట ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలిచాడు. కొండెక్కి తనకిష్టమైన వారిని పిలిచాడు. ఎవరు ఆయనకిష్టమైన వారు? ఎవరు అనంటే, మనము కీర్తన గ్రంథంలో 51, 16, 17 వచనాల్లో మనం చూస్తాం. అక్కడ విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు అని బలుల విషయంలో మాట్లాడతాడు అక్కడ. అంటే దేవునికి ఇష్టమైనటువంటి మనసు ఏంటిది అని అంటే, చూడండి, నీవు బలిని కోరువాడవు కావు, కోరిన యెడల నేను అర్పించుదును, దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చెయ్యవు. అంటే దేవునికి ఇష్టమైనటువంటి వారు ఎవరు అంటే, విరిగి నలిగినటువంటి హృదయము గలవారు. విరిగి నలిగినటువంటి హృదయము గలవారిని దేవుడు ఇష్టపడతాడు. ఇంకా కొన్ని వచనాలు మనం చూడగలము. విరిగి నలిగినటువంటి మనసు గలవారు అని అంటే లోకం వైపు తన మనసును విరగొట్టుకోవాలి. లోకాశల వైపు తన మనసు వెళ్లకుండా విరగొట్టుకోవాలి. తన పాపముల విషయమై పశ్చాత్తాపం కలిగిన వారు, వీరిని ఆయన ఇష్టపడతాడు. అది అటువంటి వాళ్ళని ఆయన ఇష్టపడతాడు, ఆయనకి ఇష్టమైనటువంటి వారు. కాబట్టి ఇక్కడ తనకిష్టమైనటువంటి వారిని పిలిస్తే వాళ్ళ దగ్గరికి వచ్చారు. ఇంకా బాగుంది. ఉద్దేశాలు ఏమిటివి అని అంటే, తనతో కూడా ఉండునట్లు, తనతోనే ఉండాలి, వాళ్ళు ఎప్పుడు కాచుకొని ఉండాలి, తన దగ్గరనే ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు పిలిచి ఏ పని అప్పగిస్తాడో తెలియదు, ఎప్పుడు ఏం చెప్తాడో మనకు తెలియదు. అట్లాంటి ఆ కావలితనం లేక తన కాచుకొని ఎదురు చూస్తూ ఉండేటటువంటి ఒక పరిస్థితిని మనం గమనించగలం. అక్కడ తనతోనే ఉండడానికి పిలిచాడు. మనం ఇప్పుడు
అయితే మనకేంటి సంబంధం ఇది అని మనం అనుకుంటే, అపోస్తుల కార్య గ్రంథములో 11:26 వచనములు జరిగి అక్కడ ఏం జరిగిందంటే, శిష్యులు క్రైస్తవులు అనబడిరి అనే మాటను నేను ఆపాదిస్తూ ఉన్నాను. శిష్యులు క్రైస్తవులు అనబడిరి అంటే క్రైస్తవులు ఎవరు అంటే యేసు ప్రభు యొక్క శిష్యులు, యేసు క్రీస్తు ప్రభు యొక్క శిష్యులు. క్రైస్తవులు గాని సేవకులు గాని, విశ్వాసులు గాని సేవకులు గాని, క్రైస్తవులు ఎవరంటే యేసు ప్రభు యొక్క శిష్యులు. వారు 1 సంవత్సరం పాటు వాళ్ళు ప్రాక్టీస్ చేసిన తర్వాత, కలిసి జీవించిన తర్వాత కొరింథీ పట్టణంలో వాళ్ళు 1 సంవత్సరం పాటు అయిన తర్వాత వాళ్ళు క్రైస్తవులని పిలువబడ్డారు. యేసుక్రీస్తును వెంబడించే వాళ్ళు వీళ్ళు అని పిలువబడ్డారు, శిష్యులే. కాబట్టి మనము ఆయన శిష్యత్వాన్ని పొందుకున్న తర్వాత ఆయన కొరకు మనము జీవించే ఈ విశ్వాస జీవితములో ఆయనతోనే ఉండాలట. ఆయన ఉద్దేశం ఆయనతోనే ఉండటానికి మనల్ని ఏర్పరచుకున్నాడు అని మనం గుర్తుంచుకోవాలి. తనతోనే ఉండాలంట, తనతో కూడా ఉండునట్లు. అంత మాత్రమే కాదు, రెండవది దయ్యములను వెళ్ళగొట్టే అధికారం గలవారై ఉండాలి. దయ్యములను వెళ్ళగొట్టే అధికారం గలవారై ఉండాలి. మూడవది ఏంటంటే సువార్త ప్రకటించుటకు వారిని పంపాలని ఏర్పరచుకున్నాడు. మొదటి 70 మంది శిష్యులను ఏర్పరచుకున్నాడు. ఆ తర్వాత మొదట 12 మంది శిష్యులను ఏర్పరచుకున్నాడు. 12 మంది శిష్యులను ఏర్పరచుకున్నాడు. ఆ తర్వాత 70 మంది శిష్యులను కూడా ఏర్పరచుకున్నాడు. ఆ తర్వాత ప్రపంచాన్ని శిష్యులుగా మార్చుకున్నాడు. అంతటి ప్రేమమయుడు. ఆ ప్రేమకు, ఆ కనుల కాంతికి వాళ్ళంతా కూడా అరితిగా లోబడిపోయినారు, ఇంప్రెస్ అయిపోయినారు. ఆ ప్రేమ, ఆ త్యాగం, ఈ ప్రపంచంలో అట్లాంటి ప్రేమ గాని అట్లాంటి త్యాగం గాని మనం ఎవరిలో చూడలేము. అంతటి ప్రేమ, అంతటి త్యాగమూర్తి. కాబట్టి మనల్ని కూడా ఇప్పుడు మనమంతా కూడా ఎందుకు ఆయనకు లోబడి, ఎందుకు మనము జీవిస్తున్నాము దేవుని బిడ్డలుగా అని అంటే, ఆ ప్రేమ, ఆ త్యాగం మనల్ని బలవంతం చేస్తూ ఉంది. అపోస్తలుల పౌలు శిష్యులు అంటారు, ఆయన ప్రేమ మమ్మల్ని బలవంతము చేయుచున్నది, మమ్మల్ని ఏం చేయమంటారు, స్వార్థ ప్రకటించొద్దు అన్నప్పుడు ఆయన ప్రేమ మమ్మల్ని బలవంతము చేయుచున్నది అనే మాట, అది చక్కని మాట. కాబట్టి ఉద్దేశాలను మనం గుర్తుపెట్టుకుందాం. ఇప్పుడు ఉద్దేశాలు, శిష్యులంగా ఉన్నాం, ఆయన ఉద్దేశాలు ఏంటివి, ఏమిటా ఉద్దేశం అంటే ఆయన తనతో కూడా ఉండాలి. దేవుని ప్రతినిధులు కానీ లేకుంటే విశ్వాసులు కానీ ఆయన ఎక్కడ ఉంటాడు మరి, తనతోనే ఉండాలి మనం. ఓకే, బాగుంది. ఎక్కడ ఉంటాడు ఆయన అంటే మన ఎఫెసీ పత్రికలో మనం చూస్తే ఆయన సంఘమునకు శిరస్సై ఉన్నాడని మనం అందరికి తెలిసినటువంటి వాక్య భాగాలే. నేను ఒకసారి చదివి మీకు వినిపిస్తాను. ఎఫెసీ 4:13 నుంచి మనం కిందికి చదువుకుంటూ పోతే ఆ అధ్యాయం అంతా చదివితే కూడా చాలా బాగుంటది. మనల్నందరినీ ఏర్పరచుకున్నటువంటి పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి నందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులు గాను, కొందరిని ప్రవక్తలు గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపురులను ఉపదేశకులను గాను నియమించాను. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలి కొట్టుకొని పోనట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లుండగా ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉన్నటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. ఆయన శిరస్సై ఉన్నాడు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయము తన 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 పరిమాణము చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమ యందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలగజేసుకొనుచున్నది. అంటే సంఘము క్రీస్తు యొక్క శరీరం. ప్రభు మనం ఆయనతోనే ఉండాలనుకున్నప్పుడు
ఎక్కడుంటాడు ఆయన అని అంటే సంఘములో ఉంటాడు ఆయన. సంఘం ఆయన శరీరము, క్రీస్తు ఆయన శిరస్సు అయి ఉన్నాడు. కాబట్టి ఆయనతోనే మనం ఉండాలి. అంటే ఎక్కడుంటాడు ఆయన? సంఘంలో ఉంటాడు. సంఘములో ఉన్నప్పుడు శిష్యులందరూ కూడా సంఘములోనే ఉండాలి, ఎదురు చూస్తూ ఉండాలి, తనతోనే ఉండడానికి. ఒక ఉద్దేశం, ఆయన ఉద్దేశం తనతోనే ఉండాలి. ఈనాడు మనం చూస్తూ ఉన్నాము సేవకులు అనబడేవాళ్ళు. ఇది ఎక్కువ నాకు వేధిస్తున్నటువంటి ఆ, 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 మాట ఏంటంటే, మాటని కాదు కానీ వేధిస్తున్నటువంటి ఒక విధానం ఏంటంటే, సేవలు చేస్తున్నటువంటి వారు ముఖ్యంగా మన బ్రదర్ అండ్ చర్చెస్ లో కమిట్మెంట్ చేసుకున్నారా లేదా అనిపిస్తుంది. దేవునితో వాళ్ళు నిబంధన తీసుకున్నారా లేదా? ఎందుకంటే ఎప్పుడైతే ఆయన పిలుస్తాడో, పిలిచిన తర్వాత ఆ పిలుపుకు లోబడిన తర్వాత నేను నీకు సేవ చేస్తానయ్యా, నీతో నేను ఉంటానయ్యా అనే ఒక కమిట్మెంట్ కలిగి ఉండాలి. అంటే ప్రొఫెషన్. ఇప్పుడు ఒక టెక్నీషియన్ తీసుకునే టెక్నీషియన్, అది వన్ ప్రొఫెషన్. టెక్నీషియన్ కూడా అదే పని చేస్తూ ఉంటాడు. ఒక వ్యాపారం చేసేవాడు అదే వ్యాపారం చేస్తూనే ఉంటాడు. వాని ప్రొఫెషన్. వాడేమంటాడంటే, నువ్వు అట్లెందుకు చేస్తావు ఇట్లెందుకు చేస్తాడు? నా వ్యాపారం సార్, అది నా ప్రొఫెషన్ సార్, నేను చేస్తా అంటాడు. అలాగే సేవకులు కూడా రెండు సంగతి చెప్తా నేను. సేవకుల విషయము, విశ్వాసుల విషయం. మనం అందరమైన సేవకులం, మనం అందరమైన విశ్వాసులం. ముఖ్యముగా సమర్పించుకున్నటువంటి వాళ్ళు, సేవ కోసం ఫుల్ గా సమర్పించుకున్నటువంటి వాళ్ళు కమిట్మెంట్ తీసుకోవాలి. కమిట్మెంట్ ఉంటే ఎక్కడ ఉంటే అక్కడ. సంఘం ఒక చోట ఉంటే సేవకులు ఒక చోట ఉంటారు. అది నన్ను వేధిస్తున్న విధానం. సంఘం ఒక చోట ఉంటే సేవకుడు ఒక చోట ఉంటాడు. ఇప్పుడు నేను నన్నే విమర్శించుకుంటా. నేను నన్ను విమర్శించుకుంటా. ఒకరిని నన్ను ఉంటలేను కానీ, ఒక్కరిని వేలెత్తి చూపడం కాదు కానీ, మా ఊర్లో సంఘము ఏర్పరిచింది, దేవుడు ఏర్పరచుకున్నాడు, మందిరం కట్టుకున్నాడు. అయితే పాస్టర్ లేడు, నేనే వెళ్ళా. ఒక 6 లేక 7 సంవత్సరాలు వెంబడించిన నేను జడ్చర్లలో ఉండి 80 లేక 100 కిలోమీటర్లు రాత్రి పగలు వర్షములు తిరగడం జరిగింది. నేను అనుకున్న బలి చేస్తున్నా, నేను సేవ అనుకుంటున్నా. నేను జడ్చర్లలో ఉండి నేను బలి సేవ చేస్తున్నాను, నాకు నేను ఫీలింగ్. కానీ సంఘం ఎక్కడుంటే అక్కడ ఉండాలి. ఇది విజిటింగ్ ప్రొఫెసర్ లాగా నేను వస్తీ పోతే అంటే అది సేవనే కాదు. సంఘం అవసరాలు ఆయన ఉద్దేశం నెరవేరుతుందా? ఇక్కడ నెరవేరదు. తనతోనే ఉండాలి, సంఘముతో ఉండాలి, సంఘములో ఉండాలి. ఎట్లా ఉండాలి? నా పోషణ ఏంది నేను అనుకోవచ్చు మనం. అవన్నీ ఇక్కడ చెప్పబడలేదు. నీకు జీతం ఇస్తారు, నువ్వు అక్కడ ఉండు, లేకుంటే ఇది అది ఏం లేదు ఇక్కడ. కమిట్మెంట్. పిలిచిన పిలుపుకు తన దగ్గర ఉండాలని నియమించుకున్నప్పుడు తనతో పాటు మనం కమిట్మెంట్ తీసుకుంటే, ఆ సమర్పణ, ఆ కమిట్మెంట్, ఆ నిబంధన చేసుకుంటే తనతోనే ఉండి ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చగల వారమై ఉండాలి. అది నాకు సంతృప్తిని ఇవ్వలేదు. ఎంత తిరిగినా, ఎంత కష్టపడ్డా, ఒక అవసరాలు తీర్చగలిగిన సంఘం యొక్క అవసరాలు తీర్చగలిగినా కానీ దేవుని ఉద్దేశం నెరవేరదు. దేవుని ఉద్దేశం ఏంటిదంటే తనతోనే ఉండాలి. అంత మాత్రమే కాదు, దయ్యములను వెళ్ళగొట్టే అధికారం కూడా పొంది ఉండాలి. ఆ అధికారం ఎక్కడొస్తుంది మనకు? తను ఎందరు అంగీకరించారో వారికి అందరికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించారు. దేవుని పిల్లలమై మనం అయి ఉన్నప్పుడు ఆ శక్తిని ఆయనే ప్రసాదిస్తాడు. కాబట్టి దయ్యములను కూడా వెళ్ళగొట్టే ఆ పర్పస్ నెరవేరుతుందా మన జీవితాల ద్వారా? సేవకులారా, నేను సేవకులకు కూడా జ్ఞాపకం చేస్తున్నాను. దయవచ్చి ఆ పర్పస్, తన ఉద్దేశము మనం నెరవేరుస్తూ ఉన్నామా?
తనతోనే ఉండాలి, దయ్యములను వెళ్ళగొట్టే అధికారం కలిగి ఉండాలి. అంత మాత్రమే కాదు, స్వార్థ ప్రకటించగలగాలి. ఒట్టిగా నువ్వు సంఘాన్ని నడిపించేది కాదు, సువార్త ప్రకటించాలి. ఎందుకంటే ఆయన ఇక్కడ ఒక మాట ఉంది, మార్కు సువార్త 1వ అధ్యాయము 38వ వచనంలో, శిష్యులు వెతుకుతూ ఆయనను, సీమోను అతనితో కూడా ఉన్నవారు ఆయనను వెతుకుతూ వెళ్ళి ఆయనను కనుగొని, అందరూ నిన్ను వెతుకుతున్నారు ఆయనతో చెప్పినప్పుడు ఆయన ఏమంటాడంటే, ఆయన ఇతర సమీప గ్రామాలలోనూ నేను ప్రకటించినట్లు వెళ్ళుదాము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చుతునని వారితో చెప్పాను. ఆయన బయలుదేరి వచ్చింది ఏమిటి ఉద్దేశం అని అంటే, గ్రామాలలో నేను సువార్త ప్రకటించాల్సి ఉన్నది, వెళ్ళుదాము రండి. కాబట్టి ప్రభు యొక్క ఉద్దేశాలు, ఆ ఉద్దేశాలు నెరవేర్చగలిగినటువంటి శిష్యత్వం మనకు రావాలి. దేవుని బిడ్డలారా, శిష్యత్వం, శిష్యరికం. ఆ శిష్యరికం కావాలంటే మనమే కమిట్మెంట్ చేసుకోవాలి, దేవునితో కమిట్మెంట్. ఇప్పుడు గాలి చదువుతూ కదా, గాలి కొట్టుకుని పోవునట్లు తప్పు మార్గములకు కుయుక్తును గాలి కొట్టుకొని పోనట్లు కల్పింపడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు, అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లుండక అటు ఇటు ఇప్పుడు జరుగుతూ ఉంది. పాస్టర్స్ కానీ ఇప్పుడు సంఘాలలో పరిచర్య జరగడం, సంఘాలలో ప్రభువు నివసిస్తున్నాడా లేదా అని మనం ఒకసారి అస్సలు ప్రభువు నివసించడం లేదు. సంఘాలన్నీ కూడా డెడ్ బాడీస్ గా మిగిలిపోతూ ఉన్నాయి. నన్ను క్షమించాలి, సంఘాన్ని నేను ఆ మాట మాట్లాడకూడదు. అంటే ప్రభువు లేనటువంటి బాధను గమనిస్తూ ఉన్నాం సంఘాలలో ప్రభు యొక్క ప్రసన్నత, ప్రభు యొక్క ప్రజెన్స్, ఆయన సన్నిధి మనము గమనించలేకపోతూ ఉన్నాం. కారణం ఏమిటంటే, మనల్ని మనము సంపూర్ణంగా కమిట్మెంట్ చేసుకుని సమర్పించుకోకపోవడం చేతనే. కాబట్టి ఆయన ఉద్దేశాలు నెరవేరుతున్నాయా మన శిష్యరికముతో అనేది మనం ఆలోచన చేసుకోవాలి. ఆయన ఉద్దేశాలు తనతోనే ఉండాలి అనుకున్నాడు. తర్వాత దయ్యములను వెళ్ళగొట్టే అధికారం. దయ్యాలు అంటే మనమే ఊగే దయ్యాలని కాదు, ఊపుతాయని కాదు, దయ్యాలని కాదు, కానీ దురాత్మలు చేరి, మనుషులలోని దురాత్మలు చేరి దేవుని వాక్యమునకు విరోధముగా మాటలు మాట్లాడే పరిస్థితులను మనం సంఘాల్లో చూస్తాం. అటువంటి వాటి విషయంలో కూడా ఆ అధికారము నీకు ఉండాలి. ఎవరు ఏం మాట్లాడుతుంటే ఆ మాట ఎక్కడి నుంచి వస్తుంది, ఏమిటి మాట? ఒక సంఘములో ఇద్దరు సంఘ పెద్దలు మాట్లాడే మాటలు ఒక పాస్టర్ని కూర్చోబెట్టుకొని, నువ్వు వాక్యం ఇట్లా చెప్తావు అన్న అన్నది కాకుండా, నీకు దమ్ముంటే ఆడ చివరస్తలో చెప్పు, చూస్తా చేతనైతే అని డిమాండ్ చేయడం, అది సైతాన్ మాట. ఒక విశ్వాసం మాట్లాడే మాట కాదు. ఇంకొక అతను, నీకెందుకయ్యా ఇదంతా, ఎవరైనా నరకం పోని, ఎవరైనా ఏమన్నా కానీ నీకెందుకు ఈ బాధ? ఇంకొక సహోదరుడు చూడండి, ఇవన్నీ సాతాను దయ్యపు మాటలు, ఇవి దయ్యపు మాటలు, దేవుని బిడ్డల మాటలు కావు. సువార్త ప్రకటించడానికి సేవకుడు ఉన్నాడు, సంఘానికి కావలి కావడానికి సేవకుడు ఉంటాడు. విశ్వాసులైనటువంటి మనము కూడా మన యాజకులముగా ఆయన మనల్ని ఏర్పరచుకున్న తర్వాత మనం యాజకత్వం చేయాలంట కదా. ఇంకా మిగతా వచనాలు చాలా ఉన్నాయి, సమయం సరిపోదు కాబట్టి నేను అవన్నీ చెప్పను. ఈ యాజకులగునట్లు స్వాస్థ్యముగా మనల్ని ఏర్పరచుకున్నాడు, స్వకీయ జనము, యాజక సమూహం అని మనకు పేరు పెట్టాడు. మనమందరం కూడా అన్యులు దేవుణ్ణి దగ్గరకు రావాలంటే మనం అందరం యాజకత్వం చేయాలి. ఈ యాజకత్వం చేయాలంటే తనతోనే మనం ఉంటే ఆ యాజకతనము మనము చేయగలం. తనతోనే మనం ఉండాలి, ఆ అధికారం మనం పొంది ఉండాలి. తర్వాత సువార్త ప్రకటించే ఒక మంచి ధైర్యమును మనం కలిగి ఉండాలి. అది ఆయన ఉద్దేశము, ప్రభు యొక్క ఉద్దేశం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఉద్దేశము మన జీవితాల పట్ల, మన యొక్క సమర్పణ పట్ల,
నెరవేరుతుందా? ప్రశ్న వేసుకుందాం. ఆ రీతిగా దేవుడు మనల్ని ఆయన ఉద్దేశాలను నెరవేర్చగలిగినటువంటి స్థితికి మనల్ని చేర్చినట్లు మనల్ని మనము సమర్పించుకొని దేవుని కొరకు బ్రతకడానికి ఆయన ఆశీర్వాదము అనుగ్రహించును గాక. ఆమెన్. థ్యాంక్ యూ బ్రదర్.